నమస్తే సేట్జీ. ఏమంటున్నారా సేటు గారు? సంతకం పెట్టడంటన్నా. 10 లక్షలు ఇస్తామని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఏం వినాలి? అది 10 కోట్ల రూపాయల స్థలం భయ్. ముష్టి 10 లక్షలకు అమ్మడానికి నేను హౌలగాన్ గాను. సస్తే ఇవ్వను. ఇస్తావు, వద్దన్నా ఇస్తావు. నా కాళ్ళు పట్టి బతిమాలి మరి ఇస్తావు. రాయ్, రాహుకాలం రాకముందే ముహూర్తం పెట్టండి రా. అలాగే అన్న. వీళ్ళ సంగతి ఏంట్రా? అన్న, మన చెల్లితో తిరిగేది వీళ్ళ ఫ్రెండే అంటన్నా. ఎవడ్రా వాడు? మేము ప్రాణం పోయినా చెప్పం. అవసరం అయితే లవ్ కోసం లివర్ అయినా ఇస్తాం. లివర్ ఉండేది అక్కడ కాదు, కింద. నువ్వు మంచి క్లవర్ రా. అయితే చెప్పరన్నమాట. అవసరమైతే ఫ్రెండ్షిప్ కోసం గుండెకే ఇస్తాం. ఏరా కట్లేసినా? లెఫ్ట్ ఎక్స్క్యూజ్ మీ, నా యాల్ది ప్రేమని ఇలాంటి వాళ్ళకి భయపడదురా. అయితే చెప్పనంటే ఇలా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇంతేండి. ఇదే మాట మీద ఉండండి. నేచురల్లీ. ఎరా ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయన్నా. మాకు వదిలేసేయండి భయ్, చేతులు మండిపోతుంది. మీకు దండం పెట్టాను భయ్. నాకు కావాల్సింది దండం కాదు, సంతకం. దండం పెట్టాను భయ్. నీ దండం ఎవరికి కావాలరా? కానివ్వండి. పెడతావా లేదా? అలాగే సంతకం పెట్టేస్తాను. మీరు చెప్పినట్లు చేస్తాను. మీ కాలు మోపుతాను. నన్ను వదిలేసే భాయ్, వదిలేసే భాయ్. తీసుకురండి. ఆ 10 లక్షలైన నా మొహాన్ మీద కొట్టు. గెట్ అవుట్. మోసం, అన్యాయం, ఫ్రెండ్షిప్ కోసం దేనికైనా సిద్ధం అన్నారు కదా. అమ్మా అబ్బా. అయినా అన్నం పెట్టిన చేతనే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చిందంటరా. అసలు నువ్వు ఆ ఎద్దు జోలికి ఎందుకు వెళ్ళావురా? ఏదో చచ్చినాడు. నువ్వు ఉండవా? నేనేం దాని జోలికి వెళ్ళలేదు. అదే నా జోలికి వచ్చి కుమ్మింది. నీ జోలికా? ఏ బుద్ధున్నాడు రాడు. అబ్బా నువ్వు నోరు మీరా. పండు నాన్న నా బుద్ధుల కొడుకుని తిరుగుతున్నారేంటి? వాళ్ళంతా కొల్లగొట్టారు వల్లనా? కుమ్మేసింది నాన్న. పక్కాయన చెప్పిండు బిడ్డ, అందుకోసం మనం తెచ్చా. అమ్మా చూడవే, నాన్నకు నేనంటే అంత ప్రేమ. నువ్వు నా గుండకాయ బిడ్డ. నాన్న, నా మీద నీకున్న ప్రేమ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాన్న. నువ్వు మళ్ళీ ఎడుచుకొని పండుకో బిడ్డ. అదేంటండి? ఇది పండక కాలుతోడ్రా ఎలై. నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ పాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని 3వ భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గండి మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ డార్లింగ్, యా కమ్ ఆన్. ఏందయ్యా, నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సరే, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి, కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్.
డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. సార్ వీడు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ సమాధిని గుణపంతో తవ్వుతుంటే పట్టుకొచ్చాం సార్. ఏమిటి ఎన్టీఆర్ సమాధిని తవ్వుతున్నాడా? ఏరా అదెందుకు తవ్వావురా? ఏడు పాపి విషయం చెప్పు. మరేమనండి, నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అండి. నా అభిమాన దేవుని చూడాలని మా ఊరు నుంచి ఊరు వచ్చానండి. స్టేషన్లో దిగ్గానే ఒక ఆయన కనిపిస్తే, ఏమయ్యా నేను అన్నగారి అభిమాని, అన్నగారు ఎక్కడ కనిపిస్తారు అని అడిగానండి. వాడేమో పిచ్చోడా అన్నగారు ఎప్పుడో చచ్చిపోయాడుగా అన్నాడండి. దాంతో నా కోపం ఏడుపు వచ్చేసి 4 తగిలించానండి. ఈ లోపల ఇంకో పెద్ద ఆయన వచ్చి ఏంటయ్యా గొడవ అన్నాడండి. చూడు, అన్నగారిని చూడటానికి నేను వస్తే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. మన అన్నగారు చచ్చిపోతాడు అసలు? నిన్న కాక మొన్న మా ఊరు టూరింగ్ టాక్స్ లో ఎంచక్క ఆడుతున్నాడు, పాడుతున్నాడు. అదేంటమ్మది? ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని అన్న ఆడుతా ఉంటే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. చూసారా అన్నానండి. ఆ పెద్ద ఆయన కూడా నవ్వి, తమ్ముడు నేను కూడా ఎన్టీ రామారావు గారు అభిమాన్నే, రా చూపిస్తానని నన్ను తీసుకెళ్లి ఓ స్థలం చూపించి అదిగో లోపల ఉన్నాడు ఇల్లు అని ఆయన వెళ్ళిపోయాడండి. దాని చుట్టూ తిరిగి చూశానండి. లోపలికి వెళ్ళడానికి గుమ్మాలే లేవు. ఓ పెద్ద విగ్రహం ఉందండి. అన్నగారు లోపలే ఉంటారనుకుని లోపలికి వెళ్ళటానికని గుమ్మం దోవుతున్నానండి. తప్ప సార్? లేదు, ఏమీ తప్పులేదు. నేను అన్నగారిని చూడకూడదా సార్? అబ్బే ఎందుకు చూడకూడదు? తప్పకుండా చూడొచ్చు. కాకపోతే ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఏంటి సార్ అవి? అదే వీసాలు, పాస్పోర్ట్లు అని. అవన్నీ నేను రెడీ చేస్తాను. ఈ లోపు నువ్వు 2 రోజులు లోపల రెస్ట్ తీసుకో. అలాగే. ఎంతేనయ్యా తెలుసుకోదయ్యా లోకం ఎంతేనయ్యా. ఏరా సినిమాలో లాగా గెడ్డం పులిపిరికాయ పెట్టుకోగానే గుర్తుపట్టలేననుకున్నావు కదూ? ఒరేయ్, నేను నీకేం ద్రోహం చేశానని ఇలా ఇరికించావు. కంప్యూటర్ కి తగులుకున్న వైరస్ అయిపోయింది కదా నా బ్రతుకు. అబ్బా ఊరుకా. నేను నీకెప్పుడో చెప్పాను అది నా లైఫ్ నీకు పనికిరాదు అని. విన్నావా? లేదు. ఓ నాది కంప్యూటర్ బ్రెయిన్ అన్నావు. నేను కంప్యూటర్ బ్రెయిన్ కాదు, కంపు బ్రెయిన్. నేను నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు కాబట్టి నువ్వెన్ని కట్టుకథలు చెప్పినా వీళ్ళు నీ మాటలు నమ్మ. పైగా 10-15 సంవత్సరాలు నువ్వు లోపలనే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని మనం బయటికి వెళ్ళాక వివరాలన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నువ్వు స్పృహలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని పడుకో, లేదా వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను వాయిస్తారు. అలాగే. ఏమిటి? ఏం జరుగుతోంది? అంతా నీకోసం బ్రదర్. నా కోసమా? కమాన్ పదండి. రాత్రంతా తప్పతాగి ఇల్లు ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద పడి దొరుకుతున్నాడు వేతవా. అబ్బా, హాయిగా పట్టు పరుపుల మీద పడుకోవలసిన వాడిని ఇలా ప్లాట్ఫామ్ మీద పడుకున్నానేంటి? ఆహా, నా పేరు రాసుందే. ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రకటన. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికాలో వెపన్స్ ప్రయోగాలలో అనేక శిక్షణలు పొంది ఇండియా వచ్చి దొంగనోట్ల ముద్రణ, గంజాయి విక్రమణ మొదలగు చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ బాంబు దాడుల్లో కూడా పాల్గొంటున్న కారణంగా అతన్ని పట్టించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ముఖ్య గమనిక, ఆ పారితోషికానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు. ఆ పందిగాడ్డను వదిలించినట్టే వదిలించి ఇలా బాంబుల కేసులో ఇరికిచ్చాడన్నమాట. తొందరగా ఇక్కడ తప్పించుకుని పారిపోవడం బెటరు. వచ్చేస్తారే. అయ్యో అబ్బో, సార్ ఫస్ట్ 5 లక్షలు. ఆ వేళ వాళ్ళు అడుగు. అలాగయ్యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? మీ అత్తగారిని పుట్టింటి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో
ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. సార్ ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు కానీ ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన గాళ్ళు ఉన్నాడు, వాడు పూనాలో దాక్కున్నాడంట. ఓ ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి ఆ, పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఎలా కొన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడు. కదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస. అరే రే 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 రే. పరుసు సార్. ఏం బాబు పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు? ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ, థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు. బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాంలే. థ్యాంక్స్. వెళ్ళు. ఏంట్రా 8:40, ఇంకేంటి విశేషాలు? సార్ మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్ట్ ఏమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరనమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. తెలుగు వన్